హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అలాగే మీ ఇద్దరి మధ్యన ఏదైతే సపరేషన్ ఉందో ఆ సపరేషన్లో మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. The Magician, starting card. Ace of Swords, Page of Swords, Seven of Cups, The Chariot, Three of Pentacles, Six of Swords, The Devilish Energy, The Herald, Ten of Pentacles, The Star, Queen of Cups, The Emperor, King of Cups, Eight of Wands, bottom of the deck, King of Pentacles, Page of Wands. Okay. మీ పర్సన్ అయితే ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారంటే పాస్ట్లో మీతో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట, చాలా ఎమోషనల్గా. మీరిచ్చిన లవ్ ఏదైతే ఉందో మీ పర్సన్కి, మీరు చూపించే ఆ కేరింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్టు మీ పర్సన్ తన మనసులో మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్లో ఏవైతే మీ ఇద్దరి మధ్యన జరిగాయో ఆ క్షణాలన్నింటినీ కూడా మీ పర్సన్ అయితే తలుచుకుంటూ ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్, ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా మీ గురించి అయితే తలుచుకుంటున్నారు. అంటే మీ పర్సన్లో పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట. ద మెజిషియన్ కార్డ్ మనకి స్టార్టింగ్ కార్డ్ అనేది వచ్చింది. అందరూ కూడా ఈ పాజిటివ్నెస్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్టు, ఆలోచిస్తున్నట్టు అయితే మనకి కనిపిస్తుంది. మిమ్మల్ని, మీ లవ్ని చాలా మిస్ అవుతున్నారనమాట. మీరు చూపించే కేరింగ్ ఏదైతే ఉందో ఆ కేరింగ్ని కూడా ఈ వ్యక్తి అయితే మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీ సోల్ చాలా ప్యూర్, మీరు చాలా ప్యూర్ పర్సన్. సెవెన్ ఆఫ్ కప్స్, మీరు చాలా ప్యూర్గా అన్కండిషనల్ లవ్తో జెన్యున్గా అయితే ఉండేవారు కదా పాస్ట్లోని. అదే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ ప్రపంచం మీ పర్సన్ అని చెప్పి మీరైతే ఫీల్ అయ్యేవారు. మీ లైఫ్లో ఏమి ఉన్నా కూడా, అంటే వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా, ఇక్కడ ఫినాన్షియల్గా మీకు సపోర్ట్ ఉన్నా కూడా, అన్ని రకాలుగా కూడా బాగున్నా కూడా మీ పర్సనే మీరు, మీ లైఫ్కి ఇంపార్టెంట్, మీ ప్రపంచం మీ పర్సనే అనే విధంగా అయితే మీరు అన్కండిషనల్గా లవ్ చేశారనమాట మీ పర్సన్ని.
అదే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి. ఎందుకంటే మీరిచ్చే లవ్ ఏదైతే ఉందో ఆ లవ్ మీ పర్సన్కి ఎవరి దగ్గర కూడా కనిపించలేదన్నమాట. ఇక్కడ మీ పర్సన్ మల్టిపుల్ చాయిసెస్ రిలేషన్స్ ఉన్నట్టయితే కనిపిస్తుంది తన లైఫ్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతమంది ఉన్నా కూడా తన లైఫ్లో మీరిచ్చే లవ్ ఏదైతే ఉందో అది వీళ్ళ ఎవరి దగ్గర కూడా కనిపించలేదన్నమాట. ఎవ్వరు కూడా ఈ వ్యక్తికి అటువంటి లవ్ అనేది ఇవ్వలేదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్కి మీరంటే ఇంకా ఇంకా రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుందన్నమాట. తన మనసులో తన ఆలోచనలో కూడా ఆ రెస్పెక్ట్ అనేది ఉంది, అది కూడా తెలుస్తుంది మనకి మీ విషయంలో. ప్రజెంట్ మీ పర్సన్కి అయితే ఎవరితోటి కూడా మాట్లాడాలి అని అనిపించట్లేదు. చాలా ఎమోషనల్గా తన్ని తను కంట్రోల్ చేసుకోలేనంతగా అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారు. మేబీ మీ పర్సన్తో ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే వేరే అదర్ పర్సన్స్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్ ఎవరైనా అవ్వచ్చు. ఎవరితో కూడా మీ పర్సన్కి మాట్లాడాలి అని అనిపించట్లేదన్నమాట. చాలా బోరింగ్గా అనిపిస్తుంది వీళ్ళు మీ పర్సన్ దగ్గరికి వచ్చి మాట్లాడినా కూడా. కమ్యూనికేషన్ కార్డ్ 8 ఆఫ్ వ్యాండ్స్ కమ్యూనికేషన్ చేసినా కూడా మీ పర్సన్కి చాలా బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే పైకి మీ పర్సన్ మాట్లాడుతున్నారు వాళ్ళతోటి, బట్ తన లోపలైతే హ్యాపీగా అనేది ఫీల్ అవ్వట్లేదు, చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారనమాట. తప్పట్లేదు అన్న విధంగా మీ పర్సన్ అయితే వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది చేస్తున్నారు. చూసారు కదా, కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉన్నా కూడా ఇక్కడ మీతో కాల్ మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా తినతో ఎవరు మాట్లాడినా పైకి సైలెంట్గా ఉండి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నారు మీ పర్సన్. అదే కనిపిస్తుంది. హ్యాపీగా అయితే మాట్లాడట్లేదు, చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారనమాట వాళ్ళతో మాట్లాడడం అనేది మీ పర్సన్ అయితే ప్రజెంట్. అంటే ఈ వ్యక్తి మీరు లేని లైఫ్ ఏదైతే ఉందో అది చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. మీతో పాస్ట్లో గడిపిన ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది ఇచ్చేదనమాట. ఎప్పుడు కూడా కొత్తగా స్టార్ట్ అయినట్టు మీతో ఆ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, మీ పర్సన్ మిమ్మల్ని కలిసినప్పుడు మీరు మాట్లాడే విధానం అవ్వచ్చు, కమ్యూనికేషన్ కార్డ్. అలాగే మీరు చాట్ చేసేటప్పుడు ఎవ్రీడే కూడా మీతో ఒక కొత్త మూమెంట్ అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యేవారనమాట. బట్ ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆ ఫీల్ అనేది రావట్లేదు, చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ద చారియట్ కార్డ్, అలాగే 8 ఆఫ్ వ్యాండ్స్ కమ్యూనికేషన్ కార్డ్. ఈ సపరేషన్ ఏదైతే ఉందో దానిలో మీ పర్సన్కి చాలా కష్టంగా ఉందన్నమాట. చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నారనమాట. మీకు దూరంగా ఉండి మీతో మాట్లాడకుండా ఏదైతే ఈ సపరేషన్ ఉందో మీ ఇద్దరి మధ్యన, ఆ సపరేషన్లో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు, కష్టంగా ఫీల్ అవుతున్నారనమాట. మీతో దూరంగా ఉండి ఈ వ్యక్తి మీతో మాట్లాడితే బాగుండు అనే ప్లానింగ్లో ఉన్నారనమాట. అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా స్టెప్ అనేది తీసుకోవాలి, ఇలాంటి ప్లానింగ్స్లో అయితే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది తన ఆలోచనలో. ఇక్కడ వ్యాన్స్ వచ్చింది అంటే మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మాట్లాడాలని ఉంది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు.
మీతో మాట్లాడాలి అనే ఆలోచనలు అనేవి ఉన్నాయి. బట్ స్టెప్ అనేది తీసుకోవట్లేదన్నమాట. ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా తన్ని తను కంట్రోల్ చేసుకుంటూ ఈ విధంగా సైలెంట్గా అయితే ఉంటున్నారు. పైకి స్ట్రాంగ్గా అంటే ఈ వ్యక్తి ఎంత ఫాస్ట్గా మీ గురించి మాట్లాడాలి అని చెప్పి ఆలోచిస్తున్నారో, మాట్లాడాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారో, ఏవైతే ప్లాన్స్ చేస్తున్నారో, ఎంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో, బట్ యాక్షన్ అనేది తీసుకోవట్లేదన్నమాట. ఆలోచనలు మాత్రమే ఫాస్ట్గా ఉన్నాయి ఈ వ్యక్తికి. యాక్షన్ విషయానికి వచ్చేసరికి స్టక్ అయిపోయి ఉందన్నమాట. అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే టైం అనేది ఈ వ్యక్తి అయితే చూసుకుంటున్నారు. అంటే ఈ వ్యక్తి ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఈ సపరేషన్లో తను ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని కొంచెమైనా తగ్గించుకోవాలి, ఆ బాధని, ఆ కష్టాన్ని అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మీతో మాట్లాడి మళ్ళీ తను కొంచెమైనా రియలైజ్ అయ్యి ఆ బాధ కొంచెమైనా తగ్గించుకుని, అంటే తన మనసులో ఏదైతే ఉందో ఆ బాధ అంతా కూడా తగ్గిపోయిన తర్వాత నా పర్సన్తో నేను మాట్లాడాను, నా మనసు అనేది చాలా తేలిక పడింది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీతో మాట్లాడితేనే ఈ వ్యక్తి మనసు అనేది చాలా తేలిక పడుతుంది, ఆ బాధ నుంచి కొంచెమైనా బయటికి వస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ముందు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో మాట్లాడి మిమ్మల్ని కలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆలోచించుకోవాలి అని ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలా, లేదంటే ఇక్కడ స్టెబిలిటీ ఇవ్వాలా వద్దా, ఇలాంటి ఆలోచనలు అనేవి తర్వాత ఆలోచిస్తాను. బట్ ముందైతే నేను నా పర్సన్తో నేను మాట్లాడాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఆ ఫీలింగ్ నుంచి ఈ వ్యక్తి అయితే బయటకు రావాలి. తర్వాతే కమిట్మెంట్ ఏదైనా కూడా స్టెప్ తీసుకునేది తర్వాత ఆలోచించాలి. ఈ విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ వ్యక్తికి తన మనసులో మీతో మాట్లాడాలని ఉన్నా పైకి మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ లేనట్టు, మీ విషయంలో ఆలోచనలే లేనట్టు ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేస్తారనమాట. తన బిహేవియర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి తన లోపల ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా, అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేనంతగా ఉన్నా కూడా బయటికి చూపించే వ్యక్తి అయితే కాదనమాట ఈ వ్యక్తి. చూసారు కదా ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి, తనని తను కంట్రోల్ చేసుకోలేనంతగా. అయినా కూడా ఈ విధంగా స్ట్రాంగ్గా బయటకైతే కనిపిస్తున్నారనమాట. మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగిందో పాస్ట్లో ఆ గొడవల్లో మీ పర్సన్ అయితే చాలా హార్ట్ బ్రేక్ అయ్యారనమాట. అంటే తనే తప్పు చేసినా కూడా మీరే తనని బాధ పెట్టినట్టు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అదే కనిపిస్తుంది ఇక్కడ మనకి. చూస్తున్నారు కదా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఉన్నట్టయితే మనకైతే కనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టారు, అయినా కూడా మీరే బాధ పెట్టారు అన్నట్టు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ తన స్వార్థం చూసుకుని ఇక్కడ ఫ్యామిలీ గురించి, తన కెరియర్ గురించి, అలాగే వేరే వాళ్ళకి అట్రాక్షన్ అయ్యి ద డెవిల్ ఎనర్జీ వచ్చింది. అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మీ పర్సన్ మిమ్మల్ని అయితే బాధ పెట్టారు, అయినా కూడా ఈ వ్యక్తి మీ వల్లే బాధపడ్డారు అన్నట్టు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అందుకే ఇప్పటికీ కూడా అదే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకైతే కనిపిస్తుంది. అందుకనే తను ఎంతలా ఫీల్ అవుతున్నా కూడా తన ఎమోషన్స్ని బయట పెట్టడం ఈ వ్యక్తి అయితే ఇష్టపడట్లేదు. అంటే మేబీ ఇక్కడ తను ఏం చేసినా మీరు తగ్గే ఉండాలి, ఆర్గ్యుమెంట్ అనేది చేయకూడదు అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ద ఎంపరర్,
తను ఎన్ని చేసినా కూడా తన ఈగో అనేది హర్ట్ చేయకూడదు మీరు. అది మీ పర్సన్కి అయితే నచ్చలేదన్నమాట. మీరు మీ పర్సన్ని క్వశ్చన్ చేయడం అనేది ఈ వ్యక్తికి నచ్చలేదు. ద ఎంపరర్ లాంటి పర్సన్ కదా ఈ వ్యక్తి. అంటే తన వరకు అన్నీ కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తారు, ఎమోషనల్గా ఆలోచించరు. బట్ మీరు ఈ వ్యక్తి విషయంలో మాత్రం బెండ్ అయిపోయి తను ఏది అయితే చెప్పారో దానికి మీరు ఓకే అంటూ సమర్థించుకుంటూ ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా మీరు తట్టుకుని ఏమీ కూడా మీ పర్సన్ని క్వశ్చన్ చేయకుండా ఉంటే ఈ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. బట్ మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని మీరు అడగడం స్టార్ట్ చేశారో ఈ వ్యక్తికి అది నచ్చలేదు. ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి అయితే ఈగో అనేది చూపిస్తున్నారనమాట మీ విషయంలోని. అంటే మీరు మీ పర్సన్ని బాధ పెట్టడం ఏమిటి, అంటే మీ పర్సన్ బాధపడేలాగా మీరు మాట్లాడడం ఏమిటి, ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇంకా ఈ వ్యక్తి అయితే ఆ హార్ట్ బ్రేక్లో ఉన్నట్లయితే కనిపిస్తుంది. అలాగే కొంతమంది బ్రేకప్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానిలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. అలాగే వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ, అలాగే వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. అంటే తన కెరియర్ గురించి, ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించుకోవడం కూడా కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు. ఇక్కడ మేజర్ మిస్సింగ్ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది మనకి కనిపిస్తుంది. బట్ యాక్షన్ అనేది కనిపించట్లేదు. ఇక్కడ మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు, మీ రిలేషన్ని బ్రేక్ చేశారు ఈ వ్యక్తి, అదే కనిపిస్తుంది మనకి. అంటే ఇద్దరి మధ్యన కూడా చిన్న చిన్న గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి, అవి ఒక్కసారి పెద్దగా అయిపోయాయి అన్నమాట. ఆ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ట్లోని ఇద్దరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నారు అనే దానివల్ల ఇద్దరికైతే గొడవలు అనేవి జరిగాయి అన్నమాట. ఏదైతే మీ ఇద్దరి మధ్యన జరిగిందో ఆ గొడవల్లో మీ పర్సనే కరెక్ట్ అని చెప్పి అనుకుని ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ని బ్రేక్ చేసి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఫాస్ట్లోని. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఫాస్ట్లో చైల్డిష్ బిహేవియర్ అనేది చేశారు అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. మీరు ఏమి కూడా ఆలోచించకుండా చేసిన పనుల వల్ల, గొడవల వల్లే ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు కూడా మీ బిహేవియర్ వల్ల, మీ తొందరపాటు పనుల వల్ల ఈ సపరేషన్ అనేది వచ్చింది అన్నట్టు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఒకవైపు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఒకవైపు మీ వల్లే ఈ సపరేషన్ అనేది వచ్చింది అనేది కూడా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఫాస్ట్లో ఇద్దరు కూడా చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడిప్పుడే ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడిప్పుడే మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టారు. మీ థాట్స్ అనేవి ఈ వ్యక్తిలో మొదలయ్యాయి అనమాట. బట్ ఈ వ్యక్తికి మీపై చాలా అట్రాక్షన్ అనేది కూడా ఉంది. ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ అనేది వచ్చింది, చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ ఫిజికల్ రిలేషన్, ఇక్కడ మేబీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీ గురించి ఈ వ్యక్తి అయితే చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారనమాట. మేబీ ఇప్పటికీ కూడా నాకు నీపై చాలా అట్రాక్షన్ ఉంది, నీకు నాపై ఆ అట్రాక్షన్ అంటే నేనంటే ఇష్టం ఉందా లేదా, ఈ విధంగా కూడా మీతో ఈ వ్యక్తి అయితే మాట్లాడతారనమాట. మాట్లాడిన తర్వాత తను ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత
మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలా లేదంటే స్టెబిలిటీ ఇవ్వాలా లేదా అనేది అప్పుడు ఆలోచిస్తారనమాట. అప్పుడు యాక్షన్ అనేది తీసుకుంటారు. మనకు అదే కనిపిస్తుంది ఇక్కడ. మేబీ ఫస్ట్ అయితే మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి అయితే కమ్యూనికేషన్ అనేది చేస్తారు. మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. బట్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలా వద్దా, ఐ మీన్ ఇక్కడ కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ విషయంలో అనేది ఇంకా మనకైతే తెలియలేదు. మేబీ ఇక్కడ మనకి ఆ కార్డు కూడా రాలేదనమాట, యాక్షన్ మూమెంట్ కార్డు అనేది. బట్ ఇప్పుడు తెలుసుకోవచ్చు మీ పర్సన్ ఫ్యూచర్లో అయినా మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా స్టెబిలిటీ అనేది ఇస్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు. మీతో మాట్లాడడం అనేది కన్ఫామ్గా చేస్తారు ఈ వ్యక్తి. బట్ కమిట్మెంట్ అనేది ఇస్తారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎప్పటికల్లా ఇస్తారు, యాక్షన్ అనేది తీసుకుంటారా లేదా అనేది కూడా చెక్ చేయొచ్చు. చూసారు కదా, కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. మనకు అదే కార్డ్ వచ్చింది. యాక్షన్ తీసుకోవాలా వద్దా, యాక్షన్ తీసుకుంటే చాలా బర్డన్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో. చూసారు కదా, టైం తను తను డిఫెండ్ చేసుకుంటున్నాడు, కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట ఈ వ్యక్తి. యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా, ఆ ఛాన్స్ తీసుకోవాలని ఉన్నా కూడా తన్ని తను డిఫెండ్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి. చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. మనకు అన్నీ కూడా యాక్షన్ మూమెంట్ కార్డ్స్ అనేవి వచ్చాయి, చాలా యాక్యురేట్గా వచ్చాయి అనమాట. మనం రీడింగ్లో ఏదైతే తీసామో ఆ రీడింగ్కి సంబంధించిన కార్డు మళ్ళీ మనం యూనివర్స్ని అడిగినప్పుడు సేమ్ అటువంటి కార్డ్స్ వచ్చినప్పుడు మనకి రీడింగ్ అనేది చాలా పాజిటివ్గా వచ్చినట్టు అర్థం అనమాట. మనం యాక్షన్ మూమెంట్ గురించి అడిగాము, మనకి ఇక్కడ వ్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్కి సంబంధించిన కార్డ్స్ అనమాట. మనకి యూనివర్స్ అదే ఇచ్చారు. ఇక్కడ సొసైటీ గురించి, తన కెరియర్ గురించి, అలాగే ఇక్కడ మనీ, ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ఇలాంటి విషయాల గురించి అయితే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. చూసారు కదా కార్డ్స్ ఎలా యాక్యురేట్గా వస్తున్నాయో. అలాగే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా, ఇక్కడ థర్డ్ పర్సన్ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే తన ఆలోచనలు అనేవి మీ గురించి ఉన్నా కూడా, మీపై ఇష్టంగా ఉన్నా కూడా తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. కెరియర్, సొసైటీ గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. తనకి బాధ ఉన్నా, అంటే యాక్షన్ తీసుకోకుండా తన్ని తను కంట్రోల్ చేసుకోవడం చాలా బాధగా ఫీల్ అవుతున్నా, కష్టంగా ఫీల్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి ఇక్కడ డిఫెండ్ చేసుకుంటున్నారనమాట తనకి తనే. అంటే ఇంకా టైం అనేది వస్తుందేమో అని వెయిటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఈ వ్యక్తి అయితే. మనకి ఇక్కడ రీడింగ్లో కూడా అదే కార్డ్ వచ్చింది. యాక్షన్ తీసుకోవాలా వద్దా, ఈ ఎనర్జీలోనే ఉన్నారు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తి ఈగో అనేది హర్ట్ చేశారనమాట. మేబీ యాక్షన్ తీసుకుంటే ఇక్కడ తన ఈగో అనేది హర్ట్ అవుతుందేమో, దానివల్ల తనకి తనే యాక్షన్ అనేది తీసుకోవాలా వద్దా ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి దాని ఎంపరర్ లాంటి వ్యక్తి. మనకి చూడండి కార్డ్స్ ఎంత యాక్యురేట్గా వస్తున్నాయి. బట్ సక్సెస్ ఉంది మీ రిలేషన్లో. ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా మీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ రిలేషన్లోకి వచ్చి మీకైతే కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ అనేది ఇస్తారు. మీ రిలేషన్ అనేది సక్సెస్ అయితే చేస్తారంట, కానీ టైం అనేది పడుతుంది. ఇక్కడ చాలా మొండి వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. బట్ ముందైతే కమ్యూనికేషన్ అనేది చేస్తారు, ఆ ఛాన్స్ అనేది ఉంది కన్ఫామ్గా. బట్ ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది, ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. టైం అనేది పడుతుంది యాక్షన్ తీసుకోవడానికి. బట్ ముందైతే ఒకసారి మిమ్మల్ని అయితే మీట్ అయ్యి కమ్యూనికేషన్ అయితే చేస్తారు. ఇక్కడ తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీతో ఫుల్ఫిల్ చేసుకుంటారు. తన బాధని తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తారనమాట. తర్వాత ఆలోచించిన తర్వాత ఈ వ్యక్తి టైం తీసుకుని అప్పుడు మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు అనేది మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారు. అలాగే ఏంజల్ సజెషన్స్ కూడా అడిగి తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలో.
అంటే ఈ వ్యక్తి యాక్షన్ అనేది తీసుకుంటారా లేదా మీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత అనేది తెలుసుకోవచ్చు. కమిట్మెంట్ గురించి యాక్షన్ అనేది తీసుకుంటారా లేదా మీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత అనేది తెలుసుకోవచ్చు. ఏంజల్స్ని అడిగి ఏంజల్ సజెషన్స్ కూడా తెలుసుకోవచ్చు అడిగి. ఎస్, వ్యక్తి అయితే టైం పట్టినా కూడా మీకైతే కమిట్మెంట్ అయితే ఇస్తారంట. బట్ ముందైతే మీతో కమ్యూనికేషన్ అనేది చేస్తారు. ఎస్, మీరు ఇంకా ఏమైనా అడగాలి అని అనుకుంటే కనుక ఏంజల్స్ని అడగండి. ఏంజల్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి. మీ కోరికలు కన్ఫామ్గా డెఫినెట్గా తీరతాయి అని చెప్పి ఏంజల్స్ అయితే మనకు బాటమ్ ఆఫ్ ద డెక్లో చెప్పారు. ఏదైతే ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. మీ న్యూ బిగినింగ్ అనేది అవుతుంది, సక్సెస్ అనేది అవుతుంది అని చెప్పి ఏంజల్స్ కూడా చెప్తున్నారు. ఇది చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది కనుక అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. బట్ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా స్టార్టింగ్ అయితే మీతో మాట్లాడతారంటే ఇక్కడ కలిసి. అందరూ కూడా ఈ పాజిటివ్నెస్ని క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. ఇలాంటి జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే క్లైమ్ చేసుకోండి. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.